నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో ఆగమైపోకు తమ్మి నాగమల్లి దారిలో నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో ఆగమైపోకు తమ్మి నాగమల్లి దారిలో మంచిర్యాల జిల్లన ప్రతి పేద తల్లి గుండెలో కంట నీరు తుడిచేందుకు సాగరన్న కదిలెరో మంచిర్యాల జిల్లాలో ప్రతి పేద తల్లి గుండెలో కంట నీరు తుడిచేందుకు సాగరన్న కదిలెరో యువతలోన స్ఫూర్తి నింపే ఉత్తమ జన నేతరో యువతలోన స్ఫూర్తి నింపే ఉత్తమ జన నేతరో అన్నాగని అంటే చాలు అందే చేయూతరో అన్నాని అంటే చాలు అందే చేయూతరో ఈ దోపిడి పాలన గూల్సా జంగు సైరనూదెరో నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో ఆగమైపోకు తమ్మి నాగమల్లి దారిలో అవినీతి మచ్చలేని ఆదర్శ నేత అన్నా అవినీతి వచ్చలేని ఆదర్శ నేత అన్న పదవున్నా లేకున్నా ప్రజల మధ్య ఉన్నవాడు పదవున్నా లేకున్నా ప్రజల మధ్య ఉన్నవాడు వద్దమ్మ రాతిరైన ఆపదంటే వస్తడమ్మ చిన్న పెద్ద చూడకుండా చేరదీసే మిత్రుడమ్మ అన్న ప్రేమ్ సాగరంటే అందరిక విమానమంట నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో ఆగమైపోకు తమ్మి నాగమల్లి దారిలో మన కోసం సాగరన్న సేవలెన్నో చేసినాడు మన కోసం సాగరన్న సేవలెన్నో చేసినాడు అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే నాయకుడు అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే నాయకుడు ఉత్తమ విలువలు కలిగిన మహారాజ నీతిజ్ఞుడు శిఖరమంత ఎదిగిన మామూలు మనిషిలా ఉంటాడు నిరుపేదల కండ్ల నిండా వెలుగులు కురిపిస్తాడు నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో ఆగమైపోకు తమ్మి నాగమల్లి దారిలో ఎల్లంపల్లి నీళ్లు తెచ్చే భగీరథుడు సాగరన్న ఎల్లంపల్లి నీళ్లు తెచ్చే భగీరథుడు సాగరన్న మంచిర్యాల రైతన్నల బీడు భూమి తడుపుతాడు మంచిర్యాల రైతన్నల బీడు భూమి తడుపుతాడు సింగరేణి కార్మికుల కష్టాలు తెలిసినోడు చూశాడు ఎల్లంపల్లి ఓసి బాధితుల కోడు సాయం చేసేగా చేతికి పట్టం కట్టాలి మనం నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో ఆగమైపోకు తమ్మి నాగమల్లి దారిలో దళపతిగా సురేఖమ్మను దాపు ఉండి నడిపినోడు దళపతిగా సురేఖమ్మను దాపు ఉండి నడిపినోడు సభ్యత్వాల్లో కాంగ్రెసును శిఖరంలో నిలిపినోడు సభ్యత్వలో కాంగ్రెసు శిఖరంలో నిలిపినోడు ఇన్నాళ్ళు ఇంతమంది పరిపాలన చూసినాము ఒక్కసారి మనకై నిలిచిన నేతను చూద్దాము మంచిర్యాల దానకర్ణుడు ప్రేమ్ సాగరన్నను గెలిపిద్దాం నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో ఆగమైపోకు తమ్మి నాగమల్లి దారిలో నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో ఆగమైపోకు తమ్మి నాగమల్లి దారిలో మంచిర్యాల జిల్లన ప్రతి పేద తల్లి గుండెలో కంట నీరు తుడిచేందుకు సాగరన్న కదిలెరో మంచిర్యాల జిల్లాలో ప్రతి పేద తల్లి గుండెలో కంట నీరు తుడిచేందుకు సాగరన్న కదిలేరో పేదోడి గుడిసెల్లో సద్ది కుండెలా ప్రతి ఇంటి గడపల్లో పెద్ద కొడుకులా కార్యకర్తలే నాకు ప్రాణమంటాడు కష్టాలొస్తే కన్నీళ్ళొస్తే ముందు ఉంటాడు కాంగ్రెస్
పెద్దాయన ప్రేమ్ సాగర్ రావు. చలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ప్రేమ గల్ల పెద్దాయన ప్రేమ్ సాగర్ రావు. కాన్స్టెన్సీ మార్పు కోరేనే ప్రేమ్ సాగర్ అన్నతో అడుగులేసేనే. అన్నాలంతా అక్కాలంతా ఉరుకుతున్నారు, ఉరికి ఉరికి ఓటు గుద్ది గెలిపించినరు. మంచికైనా చెడుకైనా ఇంటికొస్తాడు, నేనున్నానంటూనే అభయమిస్తాడు. సీతమ్మ తల్లి లాంటి సురేఖమ్మరా ప్రేమ్ సాగర్ అన్నకు తోడు నీడగా. పండగొస్తే పబ్బమొస్తే పిలుచుకుంటారు, చీర సారెలందించి పంపుతుంటారు. చలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ప్రేమ గల్ల పెద్దాయన ప్రేమ్ సాగర్ రావు. చలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ప్రేమ గల్ల పెద్దాయన ప్రేమ్ సాగర్ రావు. పేదోడి గుడిసెల్లో సద్ది కుండెలా, ప్రతి ఇంటి గడపల్లో పెద్ద కొడుకులా. కార్యకర్తలే నాకు ప్రాణమంటాడు, కష్టాలొస్తే కన్నీళ్ళొస్తే ముందు ఉంటాడు. కొట్టు నువ్వు జిందాబాదు కొట్టు, పట్టు 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 కాంగ్రెసు జెండ పట్టు. పాలనలో తనమన భేదముండదు, ఉన్నోడంటూ లేనోడంటూ తేడా ఉండదు. అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తాడు, మార్నింగ్ వాకింగ్ లో వాటుకొస్తాడు. ప్రాబ్లమ్స్ ఉన్నాయా అడుగుతుంటాడు, ప్రజలలో 24 తిరుగుతుంటాడు. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం, ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం, ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం. గెలిపిస్తాం గెలిపిస్తాం. లోపలికి లేపురా టేబుల్ తెప్పిస్తున్నా వాళ్ళ కొట్టేటప్పుడు
ఆడుగడుగున ఆత్మస్థైర్యం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, ప్రజల్లోకి చొచ్చుకపోయే నైజం, అన్నా అంటే నేనున్నాననే ఓ ధైర్యం. మన ప్రియతమ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ మన కొక్కిరాల ప్రేమ్ సాగర్ అన్నకు ఈ పాటను ప్రేమతో అందిస్తున్నాం. పొడిసెను పోరాట పొద్దు దండుగట్టు తమ్ముడ మన ప్రేమ్ సాగర్ అన్నతో, దొరపాలన యుద్ధం కావాలి సన్నద్ధం, జెండపట్టు తమ్ముడ మన ప్రేమ్ సాగర్ అన్నతో. అరే రణభూమి కన్న బిడ్డ జన గొంతుక సాగరన్న, జెండపట్టు తమ్ముడ మన ప్రేమ్ సాగర్ అన్నతో. అవినీతి పాలనను అంతం చేయాగదిలే, కాంగ్రెసు జెండలెత్తి దండయి కదలరా. వంశమందు పుట్టిన పులి బిడ్డ చూడు, ప్రేమ్ సాగర్ అన్న మన కండ గుండె చూడరా. తెలంగాణ ఇచ్చినట్టి సోనియమ్మ రుణం తీర్చ, కాంగ్రెసు జెండలెత్తి దండై కదిలిండురా. అన్న మాటే ఒక తూట నడవాలి అన్న పాట మనం, ఉదయించే సూర్యుడు ప్రేమ్ సాగర్ అన్నరా. విసురుతాడు రా పంజా వెనుకడుగు వేయడన్నా, దండయ్యి కదలరా చల్ దండు గట్టి కదలరా. అన్నదాత గుండె చప్పుడైతాడు, మంచిరాల సింగము మన ప్రేమ్ సాగర్ అన్నరా. చల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే తమ్మున్న నాయకుడు, ప్రేమ్ సాగర్ అన్నతో దండుగట్టు తమ్ముడా. అమలు కాని హామీలపై కన్నెర్రా చేసినాడు, దొరపాలనపై ఈ దండెత్తెను చూడరా. గుండెల తమ్మున్నోడు, గుండెల కొలువైనోడు, కార్యకర్తలందరము ఏకమై కదులుదాం. మంచిర్యాల రణబేరై ప్రేమ్ సాగర్ అన్న కదిలే, దండుగట్టు తమ్ముడా చల్ దండుగట్టు తమ్ముడా. కలలు కన్న తెలంగాణ కల్లలైపోతుంటే కట్టయి మెరిసెరా కార్యకర్తలందతో. కళ్ళబొల్లి ప్రభుత్వాన్ని గద్దెదించ కదలినాడు, దండుగట్టు తమ్ముడా చల్ దండుగట్టు తమ్ముడా. అరే కేసులకు అదరనోడు, కుట్రలకు బెదరనోడు, ప్రతి మనిషి గుండెల కొలువైనాడురా. కాంగ్రెసు జెండలెత్తి కథన రంగమున
దూకే తండుగట్టు తమ్ముడ మన ప్రేమ్ సాగర్ అన్నతో. అరే నైజాముల తరిమినోడు నాజీలను వంచినోడు కుటుంబ పాలనను గద్దెదించకదిలరా. కార్యకర్తలందరినీ కంటి పాపలాగా చూసే ప్రేమ్ సాగర్ అన్నతో జెండలెత్త కదలరా. అరే మంచిర్యాల అభివృద్ధికి బాటలేయ నడుం గట్టే ప్రేమ్ సాగర్ అన్న వెంట జెండలెత్తి నడవరా. భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మన అన్న ప్రేమ్ సాగర్ అన్న. ధన 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 దర్వుల మూతల కదిలొస్తుందమ్మో పులి బిడ్డ ప్రేమ్ సాగర్ అన్న. కాంగ్రెస్ జెండా వీరుడు మనగంట, ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట. సుడిగుండాలక ఎదురెల్లేటి గుండె తనదంట. మంచిర్యాల పులి బిడ్డ అన్నా సాగర్ అన్న మన గుండెల్లో నా నిండిండే అన్నా సాగర్ అన్న. వాల్ కొక్కీరాల వంశంలో నా ప్రేమ్ సాగర్ అన్న. వాల్ కొదమా సింహం లాంటోడే అన్నా మాయన్న. వాల్ బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మన అన్న ప్రేమ్ సాగర్ అన్న. ధన 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 దర్వుల మూతల కదిలొస్తుందమ్మో పులి బిడ్డ ప్రేమ్ సాగర్ అన్న. ఆకలి కడుపుల్లో అన్నం మెతుకై గుండె ధైర్యమిచ్చి మన గంటగా నిలిసిండే సింగరేని తల్లి కార్మికులకు అండ. నిరుపేదల పెళ్లిలు చేసి నీడై నిలిసిండు ఓ సోనియా గాంధీ ఆశయాల వారసుడే గన్నా. రాహుల్ గాంధీ అడుగుల అడుగై వస్తున్నాడన్నా. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే ప్రేమ్ సాగర్ అన్న. ఓ కాంగ్రెస్ జెండా నెత్తిండే ప్రేమ్ సాగర్ అన్న. కథనా మందు దూకిండే ప్రేమ్ సాగర్ అన్న. మన ఇంద్రా వెళ్ళి సభతో పార్టీకి ఊపిరి పోసిండే ఓ కార్యకర్తల కంటి పాప ప్రేమ్ సాగర్ అన్న. వాల్ బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మన అన్న ప్రేమ్ సాగర్ అన్న. ధన 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 దర్వుల మూతల కదిలొస్తుందమ్మో పులి బిడ్డ ప్రేమ్ సాగర్ అన్న. ఒకడే ఒంటరిగా అడుగేసిండంట వేలాది గుండెల్లో కొలువైందంట. గుణముల రాముడురా గానంలో కర్ణుడురా ఈ దోపిడి దొంగల భరతం బట్టగ దండై కదిలిండే మంచిర్యాల గడప గడప మెచ్చి నోడురా. శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడురా. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే ప్రేమ్ సాగర్ అన్న. ఓ అక్రమార్కుల గుండెల్లో నా విక్రమార్కుడన్నా. అవినీతి పోలకులంతే చూస్తాడు అన్నా మాయన్న. కాంగ్రెస్ జెండా కత్తి మెరుపు ప్రేమ్ సాగర్ అన్న. అన్నతోని మరి సైన్యం అయ్యి సాగిపోదమురా. వాల్ బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మన అన్న ప్రేమ్ సాగర్ అన్న. ధన 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 దర్వుల మూతల కదిలొస్తుందమ్మో పులి బిడ్డ ప్రేమ్ సాగర్ అన్న. గౌరవనీయులు హానరబుల్ ప్రెసిడెంట్ దయానంద్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి.
అదేవిధంగా గడప రమేష్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా రామసుందర్ రెడ్డి గారు గౌరవాన్ని ఈరోజు ఏదైతే 53 డివిజన్లో నూతనాన్ని గెలిచిపోయి మరి హైదరాబాద్ నుంచి ఇచ్చేసి ఇక్కడ మరి ఉన్నటువంటి గౌరవనీయులు అదేవిధంగా మన తహసీల్దార్ గారు ఇంతియాజ్ సార్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. ఈనాటి మన 53వ డివిజనల్ అభ్యర్థి నూర్జాన్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. మన అయితే మేడం గారికి సమయం లేనందున మరి 53వ డివిజన్కి సంబంధించినటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మరి మన మన డివిజన్కు విచ్చేసినటువంటి పెద్దలు మన సురేఖమ్మ గారికి మరియు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా 53వ డివిజన్ ప్రజానీకం తరఫున ప్రత్యేక అభినందనలు మరియు ప్రత్యేక నమస్కారాలు కూడా తెలియజేస్తాము. అదే దయానంద్ గారు దయానంద్ గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. थोड़ा नई बात करे तो अपना మేడం क्या बोलते सुन सकते అమ్మా కొంచెం మీరు నిశ్శబ్దంగా ఉండండి. 53వ వార్డు నందు నూర్జియా సుల్తాన్ నూర్జియా బేగం మరి కాంగ్రెస్ పార్టీ అందు మరి ఆమెకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఈ ఎలక్షన్ అనేది మన వార్డు డెవలప్మెంట్ మంచిర్యాల డెవలప్మెంట్ లో మరి జాఫర్ నగర్ సాయిరామ్ నగర్ లో ఉన్నటువంటి ఏదైతే డెవలప్మెంట్ విషయం లోపల అభివృద్ధి పథకం లోపల ఉండాలంటే సరైనటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పి ఈ రోజు మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు ప్రేమ్ సాగర్ అన్న గారు అదేవిధంగా జిల్లా మాజీ అధ్యక్షురాలు మాజీ అని చెప్పి పెట్టారు కానీ జిల్లాలో ఒకట మరి మహిళలందరికీ ఆదర్శవంతంగా నిలిచి మరి ఏదైతే స్థానిక ఎన్నికల్లో మన కొక్కిరాల సురేఖమ్మ గారు ఈరోజు ఆమె కష్టపడ్డటువంటి విధానం మహిళల పట్ల చూపెడుతున్న ఆదరణ హర్షదాయకం. ఈ ఎన్నికల్లో మహిళలతో ఎంతో సత్సంబంధాలు కలిగి ప్రతి సంవత్సరము రంజాన్ తోఫా బతుకమ్మ తోఫా బతుకమ్మకు సంబంధించినటువంటి చీరలకు సంబంధించినటువంటిది కానీ చాలా శ్రద్ధ చూపుతూ మహిళల పట్ల ఎంతో ఆదరణ చూపుతున్నటువంటి మన సురేఖమ్మ మన వదినే గారు చూపెడుతున్నటువంటి ఆదరణ చాలా హర్షణీయం. ఆమెకు ఎల్లప్పుడూ మన జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరూ ఒక మన మంచిర్యాల తల్లిగా సోదరిగా అమ్మగా పిలువబడేటువంటి లక్ష్మీ కళ ఉన్నటువంటి మా వదిన గారైనటువంటి సురేఖమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తుందని చెప్పడంలో సందేహం లేదు. గత 10 సంవత్సరాలు కూడా మరి ఇవాళ మన స్థానిక శాసనసభ్యులు దివాకర్ రావు గారు ప్రేమ్ సాగర్ రావు గారు గత 20 ఏళ్ళు పరిపాలించినటువంటి ఇలా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులే కావచ్చు మాజీ శాసనసభ్యులే కావచ్చు ఏ రోజు కూడా మంచిర్యాల డెవలప్మెంట్ గురించి కోరుకోలేదు. ఈ రోజు ప్రేమ్ సాగర్ గారి ఆశయం ఏంటంటే
ఒక్కసారి నేను ఎమ్మెల్యే కావాలి, మంచిర్యాల ప్రజలకు నేను సేవలు అందించాలి, మంచిర్యాల నియోజకవర్గంలో నేను ఇక్కడ పుట్టినోని ఇక్కడ చేసినోని నేను ఇలా ప్రజలకు నేను దగ్గర కావాలి, మంచిర్యాల ఒక బ్రాండ్ అంబాసిడర్ గా నిలపాలని, మంచిర్యాల పట్టణాన్ని ఎంతో అభివృద్ధి పథకంలో తీసుకుపోవాలని మరి వారికి వెన్నంటి ఉండి ఎప్పటికప్పుడు ఆదరణ చూపెడుతూ నడిపించినటువంటి మన సురేఖమ్మ వదిన గారికి మన వాడి 53 వార్డు ప్రజల తరఫున మన అందరం స్వాగతం పలుకుతూ ఈరోజు మరి ఏదైతే మన వాడి ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి 4 గంటలకు మనం కార్యక్రమం పెట్టుకున్నప్పటికీ మరి వారికి ప్రతి వార్డులు అయినా కానీ ఇటువంటి ఆదరణ ఎవరు విడిచిపెట్టకపోవడము ఆగాల మీద ఉండాలి అని చెప్పి ఆమె కోరుకోవడం వలన మనకు 4 అంటే 5, 6 అయింది. ఏదేమైనప్పటికీ మరి గతంలో 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే మన ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యే లేనప్పటికీ మరి మంచిర్యాల పట్టణంలో నీళ్ల సదుపాయం కానీ ఇవాళ ప్రతి ఒక్కరికి గరీబులకు భోజనం కానీ పెరగడం కానీ అన్ని చూపెడుతూ ఇవాళ ఒక బక్రీదు బహుమానాలు కానీ ఇలా బతుకమ్మ పండుగలు కానీ ఆ మహిళలకు ఇచ్చినటువంటి ఆదరణ కానీ ఇవాళ ఏ రాష్ట్రంలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే గారు చేయనటువంటి పనులు ఇవాళ మన ప్రేమ్ సాగర్ రావు గారు చేసింది. ఏదైతే ఆయన చేస్తున్నటువంటి దానికి ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ మంచిర్యాల డెవలప్మెంట్ చేయాలంటే నేను ఈ విధంగా చేస్తా, మీరు నేను చేసినటువంటి దానికి ఇలా రోడ్ వైండింగ్ కానీ ఇక్కడ చేస్తున్నటువంటి విధానాలు కానీ ప్రజలకు డైరెక్ట్ చెప్పిండు. నేను చేయాలనుకున్న మంచిర్యాల ఒక బ్రాండ్ అంబాసిడర్ గా చేయాలి, మంచిర్యాల ఒక డెవలప్మెంట్ చేయాలి అన్నటువంటి ఆలోచనతో ఇలా రోడ్ వైండింగ్ చేస్తుంటే రోడ్ వైండింగ్ చేసినప్పుడు కూడా ఆయన చెప్పిండు ఇలా మీరు నాకు వచ్చేసారి ఎలక్షన్ లో ఓట్లు లేకపోయినా పర్లేదు కానీ మంచిర్యాలను తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచన ప్రేమ్ సాగర్ రావు గారు పోయినటువంటి దానికి మనందరం హర్షదాయకం. వారికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉండగా తప్పది. ఇవాళ ఆయన కొంత ఆరోగ్యం క్షీణించినప్పటికీ ఆయన ఈ యొక్క ఎలక్షన్ లోపల ఎప్పటికప్పుడు వార్డులో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ విధానాలు ఎట్లున్నాయి, పార్టీ మహిళలకు ఏం జరుగుతుంది, మన గెలుపు పాటలో ప్రతి ఒక్కటి ఆయన సూచించుకుంటూ మనను ముందు బాటలో నడిపిస్తున్నటువంటి ప్రేమ్ సాగర్ రావు గారికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉండి ఆయన సూచించినటువంటి నూర్జా బేగం అమ్మా एक बार उठो सबको नमस्ते करो వారికి మనం టికెట్ ప్రేమ్ సాగర్ రావు గారు మన వదిన సురేఖమ్మ గారు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మరి పెద్ద మెజార్టీతోని మనం గెలిపించి వారికి ప్రేమ్ సాగర్ రావు గారికి వదిన గారికి సురేఖమ్మ గారికి మనం బహుమానంగా తీసుకుపోయి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరిపై ఉన్నదని చెప్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సురేఖమ్మ గారి నాయకత్వం, సురేఖమ్మ గారి నాయకత్వం, ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం, జై కాంగ్రెస్. ప్రజల తరఫున మేడం సురేఖమ్మ గారికి స్వాగతం సుస్వాగతం. ఒకే ఒక నిమిషంలో మాట ముగిస్తాను. ప్రియతమ నాయకుడు ప్రేమ్ సాగర్ గారు ఎంతో పెద్ద మనసుతో ఒక పేదవానికి ఒక మైనార్టీ వర్గానికి చెందిన జలీల్ నూర్జహాన్ బేగం గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. మా నియోజకవర్గంలో ఒకడేమో చాణక్యుడు ఉన్నాడు, ఒకడేమో ధనవంతుడు ఉన్నాడు. దయచేసి మీరు ఒక ఆలోచన చేసి, ఎందుకంటే ప్రజలను లేనిపోని వాగ్దానాలు చేసి వాట్సాప్ గ్రూప్లలో పెడుతున్నారు. అవి ఏమి వాగ్దానాలు నెరవేరు. మేడం ప్రేమ్ సాగర్ గారి అండదండలతో 53 డివిజన్ ప్రజలకు ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతి టైంలో అందుబాటులో ఉండే మన పిల్లగాడు జలీల్ పేదవాడు. మీరందరూ ఆశీస్సులతో మీ ఓట్లు వేసి, మీ ఓట్లు కాక
మీ పక్క వాళ్ళను చెప్పి మీరు ఎంతో పెద్ద మనసుతో ఈ 53 కార్పొరేషన్ నియోజకవర్గంలో భారీ విజయంతో పిల్లగాన్ని గెలిపించాలని మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మేడం గారు అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా అందు వచ్చినందుకు వారికి స్వాగతం సుస్వాగతం. జై పిఎస్ఆర్, జై కాంగ్రెస్, జై తెలంగాణ. మా అంటే ఇక్కడ ఉన్న ప్రజానీకం అంతా మరి ఈ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి గురించి చాలా చాలా చెప్పారు, మాట్లాడిన వాళ్ళు ఇందాక దయానందన వీళ్ళంతా. కానీ మనందరికీ తెలియదు ఒక విషయం ఏంటంటే మన నియోజకవర్గం అభివృద్ధి చెందడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి ఒక అదృష్ట శక్తి ఉన్నది పక్కన. ఎవరు? గౌరవనీయులు మన మేడం సురేఖమ్మ గారు. వారి అంటే మా అందరికీ ఆత్మీయ అన్న ప్రేమ్ సాగర్ రావు గారికి మరి వెనుక అభివృద్ధి చేయడంలో చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి మా సురేఖమ్మ మేడం గారికి అమ్మ మేము తెలియజేస్తున్నాం. ఏదైతే 53వ వార్డు తర్వాత 52వ వార్డు బ్రహ్మాండమైన మెజార్టీ తోటి 2 క్యాండిడేట్లను గెలిపించి మీకు బహుమానంగా ఇస్తాం. కానీ అదేవిధంగా ఏదైతే మా వాళ్ళ పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి, చాలా చిన్న చిన్న కోరికలు ఉంటాయి మా ప్రజలే. కానీ ఆ కోరికల మీద కూడా మీరు కొంచెం దృష్టి పెట్టి మీరు అమ్మ మొత్తం నియోజకవర్గానికి అమ్మ మాకు కూడా మీ పిల్లలుగా మరి ఇక్కడ ఉన్నటువంటి మా సమస్యల మీద కొంచెం స్పందించి ఈ సమస్యలు సాల్వేషన్ చేయడంలో మీరు సహకరించాలని చెప్పేసి కోరుతున్నా. అదేవిధంగా మనందరికీ తెలుసు ప్రేమ్ సాగర్ అన్న ఒక 2-3 నెలల నుంచి కొంచెం సిక్లో ఉన్నారు. మనమందరం మన ప్రజలకు ఇంకా ఆయన సేవ చేయాలి. మీ అందరికీ తెలియదు, దాదాపుగా ఏదైతే వైకుంఠ ధామం ఇక్కడ నిర్మించినో మా అన్నగారు ప్రేమ్ సాగర్ అన్నది అది మనం గమనంలో పెట్టుకోవాలి. అదేవిధంగా మన అందరికీ తెలుసు వర్షాలు పడితే మొత్తం మునిగిపోతుండే. మన అన్న పోయిన అన్న చెప్పింది 2వ నియోజకవర్గం అన్న కోరిక ఏంటంటే 2వ అభివృద్ధి నియోజకవర్గమే కాదు, మంచిర్యాలను మొదటి అభివృద్ధి నియోజకవర్గం ఈ రాష్ట్రంలో నిలపాలనే ఆయన ఆకాంక్ష ఉంది. ఆ ఆకాంక్ష తప్పనిసరి నెరవేరుస్తారు. చాలా మొండోళ్ళు, తన మనసులో ఏదన్నా వస్తే అది తప్పనిసరి చేస్తారు. నిరంతరం ప్రజల కొరకు, ప్రజా సేవ కొరకే, ప్రజల కొరకు ఆలోచన చేసేటువంటి వ్యక్తి. తన ఏంటంటే ఆరోగ్యం బాగా లేనప్పటికీ ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు మరి స్పందిస్తూ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి మా అన్నగారు క్షేమంగా ఉండాలని చెప్పేసి నేను అల్లాను ప్రార్థిస్తూ ఇప్పుడు గౌరవనీయులు మన అందరి అభిమాన నాయకురాలు సురేఖమ్మ గారు డిసిసి మాజీ అధ్యక్షురాలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. 53వ డివిజన్కి చెందిన అక్క చెల్లెలకు అలాగే అన్నదమ్ములకు అలాగే వార్డుకి సంబంధించిన పెద్దలు వంగల దయానంద్ గారు, షబీర్ గారు, ఇంకా శ్యామ్ సుందర్ రెడ్డి గారు, గడప రమేష్ గారు, ఇంకా ఉషారాజన్ గారు, అదే ప్రతి వార్డుకి సంబంధించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నూర్జహాన్ బేగం గారికి, అలాగే ఒక సామాన్య కార్యకర్త, మన మామూలు సామాన్య కుటుంబంలో పుట్టిన ఒక బిడ్డ ఇవాళ జలీల్ మీ అందరికీ తలలో నాలుకగా ఉండి మీకోసం పనిచేసే బిడ్డ. ఇంతమంది పెద్దవాళ్ళు జలీల్ని సపోర్ట్ చేస్తూ గెలిపించాలి అని భావించడం నిజంగా వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. జలీల్కి డబ్బులు లేవు, మీ అందరికీ పనులు చేయడం తప్ప ఆయనకి వేరేవి తెలియదు. ఆ సిన్సియర్గా పనిచేస్తాడు జలీల్ అందరి కోసం అని చెప్పేసి మనం కార్పొరేటర్ అభ్యర్థిగా నియమించడం జరిగింది. అలాగే ఇప్పుడు మన మంచిర్యాల అభివృద్ధి చెందాలి అని అంటే మన కార్పొరేటర్లు అందరినీ గెలిపించుకుంటేనే అది సాధ్యమవుతుంది. అమ్మ ఇప్పుడు అంటే కార్పొరేటర్లు చేసే పని ఏంది అని అంటే మంచిర్యాలలో మనకు మౌలిక వసతుల కల్పన చేయాలి. ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు అంటే మీరందరూ కూడా 66,000 పైచిలకు మెజార్టీతోనే ఆయనను అసెంబ్లీకి పంపించిండ్రు. దానికి మీకు ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం.
మేము ఉన్నంత వరకు మీకు సేవ చేస్తాం. ఇది అధికారంలో కాకుండా సేవలాగానే మేము భావిస్తున్నాం. అయితే ప్రేమ్ సాగర్ రావు గారు 100 కోట్ల నిధులు తీసుకొచ్చి పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు. హాస్పిటల్ కానీ, మహాప్రస్థానం కానీ, కరకట్టలు కానీ, రోడ్లు కూడా 6 లైన్ రోడ్లు కూడా వైడనింగ్ చేయడం, ఇట్లాంటివన్నీ పనులు చేస్తున్నారు. అయితే మన వాడలలో ఏవైతే ఉంటాయో, మన వాడలలో డ్రైనేజ్ సరిగ్గా ఉందా, చెత్త అనేది చెత్త కుప్పలు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారా, అలాగే రోడ్లు ఎక్కడైనా అవసరం ఉన్నాయా, మంచినీళ్ళ గురించి కూడా వీధి దీపాలు వెలుగుతున్నాయా, ఇట్లాంటివన్నీ చేయడానికి మన కార్పొరేటరే మనకు ఆ పనులన్నీ చేస్తారు. ఎమ్మెల్యే ప్రతి వార్డులోకి వచ్చి పనులు చేయడం అనేది ఎక్కడ కూడా సాధ్యం కాదు. అయితే ఇందులో అన్నిటికన్నా ముఖ్యమైనది మన మౌలిక వసతుల కల్పనలో మంచినీళ్ళు కూడా ప్రతి ఒక్కరికి అది చాలా ముఖ్యమైనది. అయితే అది ఆల్రెడీ దాదాపుగా 95% ఆ మంచినీళ్ళ సమస్య పూర్తిగా తీరిపోయింది అని నేను అనుకుంటున్నాను. ప్రేమ్ సాగర్ రావు గారు గెలిచిన తర్వాత 16,500 కొత్త నల్లా కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు మన దగ్గర ఉన్నా కూడా, ముంపు గ్రామాలన్నీ మన దగ్గరనే ఉన్నా కూడా, మనకు దినం తప్పించి దినం నీళ్లు రావడం, ఆ నీళ్లు మురికి నీళ్లు రావడం అట్లా జరిగేది. ప్రేమ్ సాగర్ రావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం తక్కువ ఉంది, ఆ ఎండాకాలంలో మేము ఎండాకాలంలో నీళ్ళు ఇవ్వమనంటే ప్రేమ్ సాగర్ రావు గారు నీళ్ళు ఇవ్వకపోతే ఇక్కడనే నేను అడ్డంగా కూర్చుంటాను ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర, మా నీళ్లు మాకు ఇచ్చినాకనే మీరు మిగతా రాష్ట్రానికి తీసుకుపోండి అని చెప్పినప్పుడు మొండోడు ఇక అన్నంత పని చేస్తాడు అని చెప్పి ఆ రోజు మన నీళ్లు మనకిచ్చి వాళ్ళు మిగతా రాష్ట్రానికి తీసుకుపోతా ఉన్నారు. అయితే ప్రతిసారి ఎండాకాలంలో మేమే ట్యాంకర్ల ద్వారా వార్డులలో అన్నిట్లో గంగ నీళ్ళు, గోదావరి నుండి నీళ్లు తీసుకొచ్చి మేము సప్లై చేసేవాళ్ళం. ఇవాళ ఫిల్టర్ చేసిన నీళ్లు మనం ప్రతి వార్డుకి ఇస్తున్నాం. అయినా కూడా ఇంకా వార్డులలో ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, కొన్ని రోడ్లు వేయాల్సింది ఉంది, డ్రైనేజ్ క్లీన్ చేయాల్సింది ఉంది. అలాగే ఇట్లా అంటే ప్రతిరోజు ఈ మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో, వీధి దీపాలు వెలుగుతున్నాయా లేదా చూడడం, చెత్త సేకరణ చేస్తున్నారా లేదా, ఈ పనులన్నీ చేయాలంటే మళ్ళీ ఇంకొకరికి ఇంకా ఇక్కడ మీకు వార్డులో ఎవరికైనా రేషన్ కార్డులు రావాలన్నా, ఏమైనా బర్త్ సర్టిఫికెట్లు తీసుకోవాలన్నా, ఇంకా ఇట్లాంటి పనులు ఏమున్నా కూడా మన జలీల్ మీ అందరికీ తలలో నాలుకగా ఉండి మీకోసం పనిచేస్తాడు. ఒక సామాన్య బిడ్డకి మీరందరూ ఇవాళ ఓట్లేసి గెలిపిస్తే ఇది మన మంచిర్యాల చరిత్రల్ని ఒక ఏమంటారు సువర్ణ అధ్యాయం లాగా భావించవచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు రాజకీయాలంటే పెద్ద పెద్దోళ్ళు, డబ్బున్నోళ్ళు మాత్రమే చేస్తున్నారు. సాధారణమైన వాళ్ళు ఎవ్వరు కూడా, సాధారణ కుటుంబీకులు, సాధారణ బిడ్డలు ఎవ్వరు కూడా రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు గెలుపొందడం అనేది సాధ్యమైతే లేదు. ప్రతిది కూడా అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏమన్నా అభివృద్ధి జరిగిందా అంటే ప్రతి ఓటుకు నోటు తీసుకోవడం ఒకటే అభివృద్ధి అనేది జరిగింది. అమ్మ మేము కూడా మీ అందరితోని ఎప్పుడు కూడా ఈ డబ్బుల ప్రసక్తి రాకుండా మీ అందరితో ఒక అనుబంధం పెంచుకోవాలి. మీరు కూడా మా కుటుంబంలో ఒక సభ్యుల్లాగా భావించే, మాకు చేతనైనంత వరకు అధికారంలో లేనప్పుడు కూడా సేవ చేసుకుంటూ వస్తున్నాం. మేము ఉన్నంత కాలం కూడా అట్లనే సేవ చేస్తాం. అయితే మొన్న ప్రేమ్ సాగర్ రావు గారు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ ఉన్నారు. అప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. ఆయన ఒకటేసారి వచ్చిండ్రు, వీళ్ళు నా సర్పంచ్, మా సర్పంచ్ అభ్యర్థులు వీళ్ళు అని చెప్పిపోయినరు. 81% సర్పంచుల్ని గెలిపించి రాష్ట్రంలో 2వ స్థానంలో నిలబెట్టిండ్రు మన మంచిర్యాల ప్రజలు. ఇవాళ మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలు ఆ రికార్డును బ్రేక్ చేసి మన కార్పొరేటర్లందరినీ కూడా గెలిపించి మొదటి స్థానంలో నిలబెట్టాలి అని చెప్పి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మన మంచిర్యాల పేరు మరొక్కసారి హైదరాబాద్ దాకా పోవాలి. అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అన్నారంట, ప్రేమ్ సాగర్ లేకపోయినా కూడా ఓట్లేసి గెలిపించిండ్రు అని ఆయన కూడా మెచ్చుకున్నారంట. మొట్టమొదటి స్థానం పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర నిజామాబాద్ లో వచ్చిందట, 2వ స్థానం మనది వచ్చిందట, 4వ స్థానం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో వచ్చిందంట, 5వ స్థానం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర వచ్చిందంట. ఈసారి మాత్రం మనం 11వ తారీఖున ఎన్నికలు అయితే 13వ తారీఖున రిజల్ట్ వస్తుంది. ఆ రోజు ఏ టీవీ చూసినా కూడా, తెల్లారి ఏ పేపర్ చదివినా కూడా మనకు మొదటి స్థానంలో మంచిర్యాల ఉంది అని చెప్పేసి
మీ అందరికీ మరింత ఉత్సాహంతోనే ప్రేమ్ సాగర్ రావు గారు సేవ చేసే విధంగా మీరందరూ ఆయన ప్రోత్సహించే విధంగా ఓట్లేసి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి, ఇక్కడ మన నూర్జహాన్ బేగం ఈ అమ్మని గెలిపించండి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అభ్యర్థిస్తున్నాను. జై కాంగ్రెస్. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం, మన వంతుగా గన్నకు తోడుందా, మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట, జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. రాజ్యమొచ్చి 7 ఏళ్లాయే, రాతలింకా మారకపాయే, మోసగాడి చేతుల జిక్కిల్ది, రాష్ట్రం మొదటి కన్నా ఈలమైంది. నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు, మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు. గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా ఢీ కొడుతాడు, ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. నిగనిగలాడిందిరో నింగిల సుక్క, అది దగదగ వెలుగుతూ ఉంది అమరుల లెక్క. వాళ్ళు కలగని వదిలిండ్రురో నెత్తుటి సుక్క, ఆ సుక్కనే మొలిసింది తెలంగాణనే మొక్క. అది ఎవని పాలో అయితే అది ఎవరో తింటుంటే, ఆ అమరుల త్యాగాన్ని తలచి నడిచర రేవంత్ అన్న. రివ్వల రిల్లో ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో.
రివ్వలరిల్లో ఓరి రేవలమల్లో ప్రజాపాలనొచ్చింది తెలంగాణలో. రెబుసి గొలిపిన వాళ్ళే నగాదారిలో ఊరేగుతూ ఉంటే నగాదారిలో ఆ మాటలు విన్నోళ్ళు నగాదారిలో బలి అయిపోతుంటే నగాదారిలో ఆ బలిదానాలను చూడకు అల్లాడిన తల్లి సోనియమ్మ ఈ రాష్ట్రం ఇవ్వగా. రివ్వలరిల్లో ఓరి రేవలమల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వలరిల్లో ఓరి రేవలమల్లో ప్రజాపాలనొచ్చింది తెలంగాణలో. వచ్చిన ఈ రాష్ట్రం నగాదారిలో దొంగల పాలైతే నగాదారిలో దోసుకు తింటుంటే నగాదారిలో జనగోసలు చూసిందే నగాదారిలో ఆ దొంగల తరిమి పక్కం చేతిల పట్టిండే ప్రజాపాలన కోరేవంతన్నా. రివ్వలరిల్లో ఓరి రేవలమల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వలరిల్లో ఓరి రేవలమల్లో ప్రజాపాలనొచ్చింది తెలంగాణలో. మన నీళ్ళు మనకొచ్చి నగాదారిలో బతుకమ్మని మోసిన ఏ నగాదారిలో మన నిధులు మనకొచ్చి నగాదారిలో బంగారు బోనమెత్తే నగాదారిలో 4 కోట్ల గుండెలు 4 దిక్కుల జరిపే పండుగ స్వరాష్ట్ర సాధన. రివ్వలరిల్లో ఓరి రేవలమల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వలరిల్లో ఓరి